టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్స్ట్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. గతంలో బాహుబలిలో భల్లాల దేవ పాత్రతో తన విలనిజాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రానా మరోసారి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రానా కూడా ఈ చిత్రంలో చేరనున్నారనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.